రైతు భరోసాపై సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. గత సర్కార్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం దుబారా ఖర్చు చేసిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. అసలైన రైతులకు పెట్టుబడి సాయం బదులు 100 ఎకరాలు పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చారని ఆరోపిస్తోంది. అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పరిమితిని విధించవచ్చు అనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తోంది. ఇప్పటికే రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. రైతు భరోసాపై సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. గత సర్కార్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం దుబారా ఖర్చు చేసిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. అసలైన రైతులకు పెట్టుబడి సాయం బదులు 100 ఎకరాలు పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చారని ఆరోపిస్తోంది. అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పరిమితిని విధించవచ్చనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తోంది. ఇప్పటికే రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది.